ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఆదివారం గుడిహత్నూరు మండల సీనియర్ నాయకులు బాలాజీ పటేల్, మాజీ ఎంపీటీసీ అంకిత రవి ఆధ్వర్యంలో నేరడిగొండ మండల కేంద్రంలోని గజేందర్ క్యాంప్ కార్యాలయంలో గుడిహత్నూరు మండలంలోని కోలిహేరు గ్రామస్తులు పార్టీలో చేరారు. ఆడే గజేందర్ వారందరికీ కండువాలు కప్పి స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బోధ్ నియోజకవర్గంలో గుడిహత్నూరు మండలంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతుకు రుణమాఫీ, రైతు భరోసా, ప్రతి గ్రామానికి సిసి రోడ్లు వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజాపాలనలో జరుగుతున్నాయన్నారు. అవన్నీ చూసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. గుడిహత్నూర్ మండల్ కొలారి గ్రామం నుండి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన బాలాజీ పటేల్ గారు మరియు అంకిత్ రవి గారి ఆధ్వర్యంలో కొలారి గ్రామ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారందరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే నాకు రేషన్ కార్డు వచ్చింది, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, మరి సీసీ రోడ్లు అయితే గానీ, డ్రైనేజ్ అయితే గానీ, మరియు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యము, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటును, అదే విధంగా రైతులకు రైతు భరోసాను మరియు రైతులకు రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మేము సైతము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని వాళ్ళు నిర్ణయించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కావున కొలారి ప్రజలకు ఒకటే భరోసాని ఇస్తున్నాను, ఈ కొలారి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని, మరియు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసి రానున్న ఎన్నికలలో జడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచ్ ఎన్నికల